సంపదలు కాదండి, సంస్కారం ఇంపార్టెంట్. అవునా కదా? అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలని కోరుకుంటారు. అలానే సక్సెస్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇలానే ఒక అతను మన ఒక అన్న నేను చేస్తాను రియల్ ఎస్టేట్ అన్నట్టుగా చెప్పాడు అనమాట. చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే రియల్ ఎస్టేట్ అనేది కాకుండా ఒక వ్యక్తి రోజు గుడికి వెళ్తున్నాడంట. గుడికి వెళ్ళి దేవుడా నాకు లాటరీలో ₹1,00,00,000 తగలాలి దేవుడా అని మొక్కుతుండంట. రేపటి నుంచి మెట్ల మించి ఇట్లా మోకాల మీద నడుచుకుంటూ వస్తాను అన్నాడంట. మళ్ళీ రేపు పొద్దునే మెట్ల మీద నడుచుకుంటూ వెళ్ళి దేవుడా గ్యారంటీ నాకు లాటరీలో ₹1,00,00,000 తెలితే నేను 10 కొబ్బరికాయలు కొడతా, రేపు కూడా వస్తా అని రేపు వెళ్ళిందంటే 10 కొబ్బరికాయలు కొడుతున్నాడు. అంటే త్వరలో లాటరీ టికెట్ కాదు. రోజు అట్లా ఆయన అన్ని అంటున్నట్టు అన్ని చేస్తున్నట్టు అన్ని రోజు కష్టపడుతుంట. ఆ కష్టం చూసి తట్టుకోలేక ఒకరోజు దేవుడు ప్రత్యక్షమైనట్ట. ప్రత్యక్షం అయ్యా స్వామి అని సార్, ఒరే నీ పూజలు బాగానే ఉన్నాయిరా, కానీ ఆ లాటరీ టికెట్ ఏదో కొనరా ముందు, తర్వాత నువ్వు సక్సెస్ అవుదు అన్నాడట. లాటరీ టికెట్ అంతా కూడా నువ్వు కష్టపడకుంటే సక్సెస్ రాదు. అవునా కదా? లాటరీ టికెట్ కొనకుండా నాకు ₹1,00,00,000 అని నాకు 10 లక్షలు రావాలంటే రాదు కదా. అదే సక్సెస్ అండి. కాబట్టి మనం కష్టపడి ఫలితాన్ని ఆస్వాదిద్దాం అన్నానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. మేరెడ్డి నరేందర్ రెడ్డి అనేది ప్రాజెక్టు. ఓకేనా? ఏమంటే అందరూ నిమ్మలంగా కూర్చుంటే కుదరదు, అందరూ నవ్వుకోవాలి. అవునా కదా? 100కు 1000% ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి వచ్చినా ఇలాంటి ప్రాజెక్ట్ మనకు దొరకదు. ఈ ప్రాజెక్టు గురించి ప్రపంచ దేశాలకు మొత్తం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మల్టీ టాలెంట్, మల్టీ అవకాశాలు. విల్లాస్ కొనుక్కున్న వాళ్ళకి విల్లాసు, ఫార్మా ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళకి ఫార్మా ల్యాండ్, ఫ్లాట్ ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళకి ఫ్లాట్ ల్యాండ్, అల్లుడు గారికి కట్నం కింద, కూతురుకు ఇష్టంతో ఎవరైనా కొనుక్కోవచ్చు. అవునా కదా? అవుననుకుంటే ఒకసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నాతో పాటు మా తమ్ముడు కార్తిక్ కూడా ఇచ్చేసారు. కేవు కార్తిక్ జబర్దస్త్ చూసి ఉంటారు. సార్ కార్తిక్ ప్లీజ్ వెల్కమ్ ద డాస్. జబర్దస్త్ కేవు కార్తిక్ ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్.